అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి అంబటి రాంబాబు గారు సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ. మరి లక్షల కోట్ల రూపాయలు మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కోసం ఖర్చు పెడుతున్నారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు. మరి పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్టింగ్ చేసి సినిమాలలో సంపాదించుకొని ఆ డబ్బంతా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నారు. అది అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజల మొత్తానికి. ఒక్కసారి ఆలోచించండి. మీరు 5 సంవత్సరాలు చేసిన పరిపాలనకి వాళ్ళు జనాల కాడ పన్నుల రూపంలో వసూలు చేసుకొని ఒక మద్యం పెట్టి విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించుకొని దాపెట్టుకుంటూ ఇలా సెక్యూరిటీ బందోబస్తు కోసం పెడుతున్నారు. ఆ డబ్బంతా ఎక్కడిది? రాష్ట్ర ప్రజల దగ్గరే పన్నుల రూపంలోదే కదా, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కదా. ఆయనకు అంతమంది సెక్యూరిటీ అవసరమా? ఒక్కసారి చెప్పండి. ఆయనకి ఎందుకు అంత భయము? నిన్న ఇక్కడెక్కడో మరి కారు కింద యాక్సిడెంటే తొక్కించుకొని పోయారు. అయినా కానీ మళ్ళీ జనాల్లోకి వెళ్ళటం ఏం మంచిది? ఎలా సాధ్యపడుతుంది? ఒక్కసారి చెప్పండి. కారు కింద తొక్కించుకునే పోయే మనిషి ఎందుకు కనిపించదు? కారు డ్రైవర్కు కనిపిస్తుంది. ఆ డ్రైవర్ కూడా ఆపకుండా తొక్కించుకుంటూనే పోయారు. అది అలా జరుగుతున్నా కానీ ఇంకా విచ్చలవిడిగా జనాల్లో తిరగటానికి వెళ్తున్నానంటాడు. ద్రోణాచలం డోన్. ఒక్కసారి అడగండి రాష్ట్ర ప్రజలు. ఒక ద్రోణాచలమే కాదు, మన రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వచ్చినా కానీ బయట తిరిగి ఒక పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉండటం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వెళ్ళండి, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో కనిపించండి, 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ప్రతిపక్షం లేకపోయినా కానీ అసెంబ్లీలకి వెళ్ళవచ్చు, అసెంబ్లీలు కనిపించవచ్చు. అసెంబ్లీలు కనిపించకుండా ఇలాగే బయట తిరుగుతుంటే ఏం బాగుంటుంది? నాకు ప్రతిపక్షం ఉంది అంటారు. 11 మందికి ప్రతిపక్షం ఎలా ఉంటుంది? 18 మంది దాటితే కదా. ఇలా బయట తిరుగుతూ డబ్బా మాటలు మాట్లాడుకుంటుంటే ఎలా కుదురుతుంది? ఒకసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళైనా కానీ అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి, అసెంబ్లీకి కనిపించమని చెప్పమండి. కానీ ఆయన వెళ్ళటానికి ఆస్కారం లేదు, భయపడుతున్నారు. ఆయన భయపడుతూ అంతమంది సెక్యూరిటీ బందోబస్తు పెట్టుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యులు బాబు గారిని భయపడుతున్నాడు అని అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? ఎవరు భయపడేది? అంతమంది సెక్యూరిటీ అవసరమా? ఆ డబ్బు అంత అవసరమా? ఒక్కసారి చెప్పండి. అదే ఒక సామాన్యమైన మానవుడికి అంత ఉంటుందా? అంత భయంతో తిరుగుతూ బాబు గారు భయపడుతున్నారు అంటారు. ఒక్కసారి చెప్పండి. భయపడటం లేదు. ప్రభుత్వం బాగుంది, బాగు చేస్తున్నారు. ఇక ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటూ సర్దుకొని పోవటం తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. ఒక్కసారి చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి, జనాల్లో కాదు అసెంబ్లీలో కనిపించండి అని ప్రజల మొత్తం కూడా చెప్పండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.